బయటపడ్డానికి దారేమైనా దొరికిందా? మిమ్మల్ని తప్పించడానికి, అదే మీరు వెళ్ళిపోవడానికి దారి దొరికింది అత్తయ్య గారు. నిజంగానా? మరి మీరు? మాకింకా చాలా టైం ఉంది అత్తయ్య గారు. అదేంటి, మిమ్మల్ని వదిలి నేనెలా వెళ్తాను? ముగ్గురం కలిసే వెళ్దాం. దేనికైనా టైం రావాలి కదా అత్తయ్య గారు. మీ టైం అయిపోయింది. టైం అయిపోయిందా? అదే, ఈ కష్టాలు పడే టైం అయిపోయింది, హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోండి అని అంటుంది అత్తయ్య గారు. అక్క, నేనంటే ఎంత ప్రేమే మీకు. నేనెన్ని కష్టాలు పెట్టినా అవన్నీ మర్చిపోయి నన్ను ఎంతగా అభిమానిస్తున్నారంటే, మీరు నాకు కోడళ్ళు కాదే, నా కూతుళ్ళు. నన్ను కాపాడడానికి మీ ప్రాణాలను కూడా త్యాగం చేస్తున్నారంటే మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదే. అవును, ఇంతకీ నన్నెలా పారిపోనిస్తున్నారు? ముందేమో కర్ర తీసుకుని బుర్ర మీద కొడతాను, ఆ తర్వాత పీక నొక్కుతాం. ఊపిరాడక పుట్టుక్కుని చస్తారు. హాయిగా పైకి వెళ్ళిపోతారు. ఏంటే కామెడీలు చేస్తున్నారా? కామెడీ కాదే, నిజాలు. నిజం. ఇప్పుడు అర్థమైందా? కామెడీగా చెప్పామో సీరియస్ గా చెప్పామో? ఏ శిరీష, దాని చేతులు పట్టుకోవే. అలాగే అక్క. ముసలత, ఎంత దుర్మార్గురాలనైనా నేను మీ అత్తనే. పైగా ముసలిదాన్ని, నన్ను వదిలేయండి. మేం బ్రతకాలంటే మిమ్మల్ని చంపాలత్తా. మా అత్త కదూ, మా తల్లి కదూ, మా చిట్టి కదూ, మా కోసం ఒక్కసారి చచ్చిపోవా ప్లీజ్ అత్తయ్య గారు. శిరీష, నువ్వైనా చెప్పవే. కావాలంటే నా ఆస్తి మొత్తం మీకు ఇచ్చేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానే. నన్ను వదిలేయమని చెప్పవే. నువ్వే ముసల్దానా, నీ పిసినార్తనంతా ఎంతలా ఏడిపించావే. కోట్ల కట్నం తెచ్చినా నరకం చూపించావు కదే. మంచి తిండి తినిపించావా? మంచి చీరైనా కట్టనిచ్చావా? పాచిపోయిన తిండి, సెకండ్ హ్యాండ్ చీరలు, ఇవేగా మా బతుకులు. ఆ మధుమతి కాబట్టి నీ చేతుల్లో చచ్చింది. మేమెందుకు చేస్తామే? నిన్ను చంపుతామే. నిన్న మధుమతికి బలిచ్చి మేం తప్పించుకుంటావు. చావే చావు. గీతా, శ్వేత, మీ నానమ్మను ఆ లతా శిరీషలు చంపేస్తున్నారు. మా నాన్నమ్మ గారిని చంపుతుందా? మేముండగా ముసల్దాన్ని చంపేదెవరు? పదవే. ఏంటి మీరు మధ్యలో? ఎంత ధైర్యం లేకపోతే మా ముసల్దాన్ని చంపాలని చూస్తారే. ఈ అనసూయమ్మ మనవరాలు ప్రాణాలతో ఉండగా మా నాన్నమ్మ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. ఉసై పిచ్చి మొహల్లారా, అదొక నీచురాలే. డబ్బు కోసం మీ అమ్మని చంపేసిందే. అదే డబ్బు కోసం మిమ్మల్ని చంపాలని చూస్తుంది ఆ ముసల్ది. అలాంటి దాన్ని చంపుతుంటే ఆనందపడాలి కానీ అడ్డుపడకూడదు. రండి, మీరు కూడా ఒక చెయ్యి వేస్తే ఈ అనసూయ చాప్టర్ క్లోజ్ చేద్దాం. చల్ పాగల్దానా.
అది ఎన్ని ఏదో పనులు చేసినా 6 ఏళ్ళు నా అక్కని ప్రేమగా పెంచింది. తల్లి తండ్రి లేకపోయినా అన్ని తానే నన్ను సాకింది. దానిలో ఉన్న పిసినార్తనం తీసేస్తే అదందరికన్నా మంచిదే నా ముషిల్ది. ఆమె దుర్మార్గురాలే కావచ్చు, దుష్టురాలే కావచ్చు, కానీ మా నాన్నమ్మ మా నాన్నకు జన్మనిచ్చింది అంటే మా జన్మకు కూడా ఆమె మూలమైంది. అలాంటి నా ముషిల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావే? అయితే రండి, దీంతో పాటు మిమ్మల్ని కూడా వేసేస్తా. వీడ విరగడిపోతుంది. నీ తల్లి సంపవే మేకప్ దాన్ని ఎట్లా చంపుతావో నేను చూస్తా. నీ తల్లి నిన్ను దండం పెడతారు, కొట్టండి, వదిలేవే, ప్లీజ్. ముందు మా ముషిల్కి క్షమాపణ చెప్పుండ్రి. సారీ అత్తయ్య గారు, మమ్మల్ని క్షమించండి. నాకు తెలుసు. ఏంటత్తయ్య గారండి, మాటలు రావట్లేదా? ఆ పసి వాళ్ళ ప్రేమను చూసి సిగ్గేస్తుందా? వాళ్ళ త్యాగాన్ని చూసి తల బాదుకొని చావాలనిపిస్తుందా? చూశారుగా, అది రక్త సంబంధం అంటే, అది అనుబంధం అంటే, అది మమకారం అంటే. ఎవరి ప్రాణాలైతే తీసేద్దాం అనుకున్నారో వాళ్లే ఈరోజు మీకు ప్రాణభిక్ష పెట్టారు. మీ కోడళ్ళ చేతిలో నుంచి కాపాడి మీకు పునర్జన్మనిచ్చారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ డబ్బు, ఆస్తి, అంతస్తు నిన్ను కాపాడలేవని. కేవలం ప్రేమ, ఆ పసి వాళ్ళ ప్రేమే నిన్ను కాపాడింది. లేదంటే నువ్వు పోగు చేసుకున్న డబ్బులతోనే నిన్ను తగలబెట్టాల్సొచ్చేది. తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను. డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకున్నాను. డబ్బుంటే అన్నీ ఉన్నట్టే అనుకున్నాను, కానీ డబ్బు ఇవ్వలేనివి, చెయ్యలేనివి చాలా ఉన్నాయని, అది మనసులో ఉన్న ప్రేమ మాత్రమే చెయ్యగలదని అయ్యో నా మనవరాళ్ళని చూశాకే తెలుసుకున్నాను. అమ్మా మధుమతి, నీ విషయంలో నేను చాలా ద్రోహం చేశానమ్మా. కానీ నువ్వు నీ మంచి మనసుతో క్షమించి నా కళ్ళు తెరిపించావమ్మా. నీకెలాగూ నేను న్యాయం చేయలేను, కనీసం వీళ్ళకైనా న్యాయం చేస్తానమ్మా. వెంటనే నా ఆస్తి మొత్తం, మీ నాన్న ఇచ్చే ఆస్తి మొత్తం వీళ్ళకిస్తానమ్మా, వీళ్ళకిస్తానమ్మా. మీలో ఈ మార్పు రావాలని, తల్లి లేని నా బిడ్డలకి మీరు తల్లి అవ్వాలని, వీరికండగా
మా అత్తయ్య ఉండాలని ఇలా ఆత్మలా తిరిగొచ్చాను. మీరు మారారు, అది చాలు. ఇక సంతోషంగా వెళ్ళిపోతాను. ఆస్తి పిల్లలకు రాశాక అది నువ్వు చూశాక వెళ్ళమ్మా. అవునమ్మా. నిన్నెలాగో చూడలేకపోయాం. కనీసం ఈ ఒక్కరోజైనా నీతో గడిపే అవకాశం ఇవ్వమ్మా. ఇదెక్కడ కర్మే? ఆ పిల్లల్ని చంపుదామని ఇక్కడికి వస్తే వాళ్ళ తల్లి చేతిలో మనం చచ్చేలా ఉన్నాం. అవునక్క, ఆ మధుమతి మనల్ని చంపడానికి వచ్చినట్టుంది. అందుకే మనకి పారిపోవడానికి దారి లేకుండా చేసింది. అంటే మన చావు తప్పదంటావా? అవునక్క, ఆ మధుమతి చేతిలో ఇద్దరం చావడం కంటే ఒక్కరం చేస్తే మిగతా వాళ్ళు పారిపోవచ్చు కదా. చెల్లి, నా కోసం నీ ప్రాణం త్యాగం చేస్తావా? చూడ్డానికి చింపాంజీలా ఉంటావు కానీ మనసు మాత్రం మంచు కొండంత ఉంటుంది. సారీ అక్క, నేను మనుషుల కోసం తప్ప నీ కోసం ప్రాణత్యాగం చేయను. పైగా నువ్వు చేస్తే నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు చేస్తే నేనెలా బయటికి వెళ్తాననుకుంటున్నావే? అంటే చచ్చాక నువ్వు కూడా దయ్యం అవుతావు కదా. అప్పుడు ఓ దయ్యంగా మరో దయ్యాన్ని రిక్వెస్ట్ చేసి నన్ను బయటికి పంపిస్తావని. నీకోసం నేను చావాలా? నో, ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్లాలో నాకు బాగా తెలుసు. ఏంటబ్బా జోకరు? బుజ్జి ఫోన్ చేసిందిరా. ఎరా బజ్జీలు పొగోడీలు కూడా ఫోన్లు చేస్తాయా? బజ్జి కాదురా, వేస్ట్గా బుజ్జి. నా బుజ్జి ఫోన్ చేసింది. ఓహో. హలో బుజ్జి. యాండి, ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నానే. ఇంతకు నువ్వెక్కడున్నావే? స్లాబ్ కింద బద్రి. అర్థమైంది. నేను రంగా మన ఇంట్లో ఉన్నాం. నేను మన పాత ఇంట్లో ఉన్నాను. మన ఇంటి దగ్గర నువ్వేం చేస్తున్నావు? తల గోకుంటున్నానే. నువ్వు? నేను చెవి తిప్పుకుంటున్నాను. ఓ, అర్థమైంది. కానీ నేను రంగా ప్యాక్ ఆడుతున్నాం. నువ్వు? నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నాను. పారిపోవడానికా? ఇంతకేమైంది బుజ్జి? ఇక్కడ దెయ్యం ఉందంట. దెయ్యమా? అద్దంలో నిన్ను నువ్వు అడ్డంగా చూసుకొని ఉంటావు, అందుకే భయపడి ఉంటావు. అయ్యో, నా కళ్ళారా చూసానండి. నువ్వు ఈరోజు మేకప్ వేసుకోలేదు కదూ, అందుకే. మీకెలా తెలుసు? నువ్వు వేసుకునింటే దెయ్యంలా కనిపించేదాని కాదు కదే. అయ్యో, ఇక్కడ చచ్చిన మధుమతి దెయ్యంలా వచ్చిందండి. మధుమతి దెయ్యంలా వచ్చిందా? మధుమతి దెయ్యంలో రావడం ఏంట్రా? ఫోన్ వదినా, మధుమతి దెయ్యంలా వచ్చిందా? అవును రంగా, అర్జెంటుగా మీరు వచ్చి కాపాడండి. ఊరుకోవద్దునా, దెయ్యాలను మేం కాపాడటం ఏంటి? అయ్యో, కాపాడమంది మమ్మల్ని. పగతో అది మమ్మల్ని చంపేసేలా ఉంది. అలాగే, మీరేం భయపడమాకండి, మేము వచ్చేస్తున్నాం. ఎక్కడికి? శ్మశానానికి. మీ బాడీని అక్కడే కదా పాతి పెట్టాల్సింది. ఒరే రంగు, అర్జెంటుగా మాంత్రికుడిని తీసుకురారా. ఒసే తింగరదానా, పాతి పెట్టడానికి మాంత్రికుడు ఎందుకే? మేము చాలు కదా. ఒరే చంపుతా సచ్చినోడా, మాంత్రికుడిని తెచ్చి కాపాడరా, లేదంటే మేం చచ్చి దయ్యాలపై మిమ్మల్ని చంపి పాతరేస్తాం. వద్దులే, మాంత్రికుడిని తీసుకుని మేము ఇద్దరం వస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. తొందరగా రండి. వస్తున్నాం. ఏంట్రా? అరే అన్నయ్య, మాంత్రికుడిని తెమ్మంటున్నారా? ఉన్నాడు కదా మన దగ్గర మర్రి చెట్టు మాంత్రికుడు, వాడిని తీసుకెళ్దాం. ఏమంటావ్? కరెక్టే, పదరా.
ఏంటత్తయ్య గారు ఆలోచిస్తున్నారు? నా బంగారు గీతని ఈ చేతుల మీదుగా 6 ఏళ్లు పెంచాను. అది అడిగిందల్లా కొనిచ్చాను. ఒక్కొక్కసారి అది అడగకపోయినా తెచ్చిచ్చాను. కానీ అప్పుడు కూడా దాని మొహంలో కనబడని ఆనందం ఈ రోజు చూస్తున్నాను. అప్పుడు దాని ఆనందానికి ఇప్పుడు దాని ఆనందానికి తేడా తెలుసుకున్నాను. ఏంటది? ఇన్నాళ్ళు అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియక డబ్బు మాయలో పడి మనిషిని అన్న విషయమే మర్చిపోయాను. ప్రేమ అనురాగాలకి స్పందించడమే మానేశాను. వాడుకోవలసిన డబ్బును ప్రేమిస్తూ ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుని వదిలేస్తూ ఓ ఏటీఎం మిషన్లో బ్రతికాను. అందుకే నాలో డబ్బు తప్ప మనిషికి ఉండాల్సిన లక్షణాలేవీ లేవు. నీ తల్లి ప్రేమ చూశాక ఎన్నాళ్ళు నేను పోగొట్టుకున్నదేంటో అర్థమైంది. నువ్వు వచ్చింది నా ప్రాణాలు నిలబెట్టడానికి, అవునా? 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 అవును. కానీ వదిలి వెళుతున్నావేంటమ్మా? నేను వదిలి వెళ్తున్నానా? ఏంటత్తయ్య గారు? నీ ప్రేమ, మమకారం, అభిమానం వీటన్నిటిని మాకు వదిలి వెళుతున్నావు కదా. నువ్వు ప్రాణాలతో ఉండేటప్పుడు నీ చావు గురించి ఆలోచించాను. కానీ ఇప్పుడు నా చావు గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్య గారు. అవును మధు, మనల్ని శాశ్వతంగా కలిపి ఉంచగలిగేది చావే కదా. అలా అనకండి అత్తయ్య గారు. నేనొచ్చింది మిమ్మల్ని చంపడానికి కాదు, మీలో ఉన్న చెడుని చంపడానికి వచ్చాను. మీరు బతకాలి అత్తయ్య గారు. మీ మనవరాళ్ళ కోసమైనా బతికి ఉండాలి. నా స్థానంలో నిలబడి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మనుషుల్ని నమ్మకమ్మా. అవసరానికి ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు. నేను అంతే. ఈరోజు నాలో ఉన్న పశ్చాత్తాపం రేపు ఉండకపోవచ్చు. నాలో ఉన్న పిసినారితనం నన్ను మళ్ళీ మార్చేయచ్చు. అందుకే నా మనవరాలికి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. ఎలా అత్తయ్య గారు? ఇదిగో ఈ డాక్యుమెంట్లో నా ఆస్తి మొత్తం గీతా శ్వేతలకు రాసి పెట్టాను. చూడు, నేను చేతు ఇద్దరు సంతకాలు పెట్టేశాం. కాకపోతే రేపు నా కొడుకులు కూడా లడ్డు రాకుండా వాళ్ళతో కూడా సంతకాలు పెట్టిస్తానమ్మా. ఇదంతా నీకు భయపడి చెయ్యట్లేదమ్మా. నా తప్పు నేను తెలుసుకుని చేస్తున్నాను.
నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య గారు. మిమ్మల్ని ఎలా చూడాలని కోరుకున్నాను అలాగే చూస్తున్నాను. ఆ దేవుడు నా ఆత్మకి ఇన్నాళ్లకు శాంతి చేకూర్చాడు. ఇక నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అత్తయ్య గారు. అమ్మా మధుమతి, ఏమైందమ్మా? ఎవరో ఈ ప్రేతాత్మని బంధించడానికి మాంత్రికుడు వచ్చాడు అత్తయ్య గారు. దుష్టగ్రహ ఆవాహయామి. ఎవరు మాంత్రికుడు ఇక్కడికి ఎవరు తెచ్చారు? మేమే పిలిపించాం. శాకిని డాకిని స్వాహా. మోహిని శంకిని డాకిని స్వాహా. త్వరగా బయటికి వెళ్ళు. రావే రావే.